బ్యూటిఫుల్ అండి. దట్ ప్రైడ్ అనే పదం కూడా అండి ఒక అడవిలో సింహాలు ఒక ఫ్యామిలీ ఇలాగా వెళ్ళేదాన్ని ప్రైడ్ అంటారండి. అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అన్నవాళ్ళు నేను న్యూ హీరోస్ ఆఫ్ ద నేషన్ అనుకుంటాను. ఎందుకంటే జై జవాన్, జై కిసాన్ అని ఒకప్పుడు. దాని తర్వాత జై విజ్ఞాన్ అని యాడ్ చేశారు వాజ్పేయి గారు. జై అనుసంధాన్ అని మోడీ గారు యాడ్ చేశారు. నేను కూడా యాడ్ చేశాను జై ఉద్యమకార్. అంటే ఉద్యమి అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అండి. అంటే ఒక కాజ్‌ని తీసుకొని దాని మీద ఉద్యమించేవారు. ఇప్పుడు మీరు ఒక కాజ్ పట్టుకున్నారు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందివ్వాలని. సో, అలాగే నాకు డాక్టర్ మంతిని సత్యనారాయణ రాజు గారితో అసోసియేషన్ ఆయన ఒక కాజ్‌ని పట్టుకున్నారు. వీళ్ళందరిని చూసి నాకు ఆనందం అనిపిస్తదండి. సో, సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌ని నేను చాలా క్లోజ్‌గా చూశాను. సో, మై ప్యాషన్ ఈస్ దట్. నేను కూడా ఎవరికీ కూడా సోల్ లేని బాడీ, కాజ్ లేని బిజినెస్ ఒకటే అనుకుంటాను. అందుకే నేను పని చేయలేను ఎవరితో అన్నా, అది ఏదన్నా నాకు కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళతో పని చేయలేను నేను. సో, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో, అంటే మీరు ప్రైడ్ బోర్డ్ గురించి కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. అందుకని మీకు అది Yes, చెప్పాలనిపించింది. లేదండి ఈ కాన్సెప్ట్‌ని మీ ఆఫీస్‌కి వచ్చి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ ఎంకరేజ్ చేసి చెక్ రాయించి మీరు ఇవ్వడం అనేది నేనే ఆశ్చర్యపోయాను నేను. అంటే అంతలాగా ఆపర్చునిటీ అండి అసలు అది. అంటే దానిలో ఉండడం అనేది లెర్నింగ్ అండి. ఎవరైనా సరే నేర్చుకోవడం ఆగిపోతే అంతటితోటి ఆగిపోతారండి. ఇది అందుట్లో ఎంటర్‌ప్రెన్యూర్ ఇవాళ మారుతున్న పరిస్థితులను బట్టి. ఎప్పుడో మా టీచర్ ఒక మంచి మాట చెప్పారండి. డార్విన్ ఫిలాసఫీ చెప్తూ ఆయన పుస్తకంలో పాఠాలు చెప్తూ జీవిత పాఠాలు కూడా చెప్పేవాడు. మనిషి ఎప్పుడైతే పరిస్థితులకు అనుకూలంగా తను మార్చుకోలేడో వాడు అంతరించిపోతాడని డార్విన్ చెప్పిన ఫిలాసఫీని ఏ జంతువు అయినా సరే తన పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోలేదో డైనోసార్స్ సహా అంతరించిపోయినాయని. అది ఆయన మన జీవితానికి చెప్పేవాడు అనమాట. మీరైనా సరే మారుతున్న పరిస్థితులకు మారడం. ఇవాళ మనకు ఒక 50 ఏళ్ళు వచ్చినాయనో లేకపోతే 60 ఏళ్ళు వచ్చినాయనో లేకపోతే ఇన్ని సంవత్సరాలు బిజినెస్లో ఉన్నామనో ఇక్కడ దాకా వచ్చామనో ఎప్పుడైతే మనం సాటిస్ఫై అవుతామో, కాంప్రమైజ్ అవుతామో, ఇనఫ్ అనుకుంటామో రేపటి ప్రపంచంలో ఈరోజు ప్రపంచంలో బతకలేమండి. అలా బతకాలంటే చుట్టూ ఉన్న ఇలాంటి సొసైటీతో డిస్కషన్లో ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడలేము కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత. ఇక్కడ ఈ క్వాలిటీ డిస్కషన్స్, క్వాలిటీ పీపుల్స్, క్వాలిటీ ఇన్పుట్, మీ అద్భుతమైనటువంటి కోట్స్ అంటే నేను దాదాపు 5-6 ఏళ్ల బట్టి చూస్తున్నాను కదా, ఎక్కడ ఏదో రకం వ్యాపారం చేయమని మీరు ఎప్పుడూ చెప్పలేదు. బిజినెస్ అనే దానికి మీరు అద్భుతమైన నేను మీ ద్వారానే విన్నాను. దాని ద్వారా నేను చాలామందికి ప్రమోట్ చేశాను. చాలామంది వాడుతో బిజినెస్ మ్యాన్ రా, వాడుదంతా బిజినెస్ మైండ్ ఇలా మాట్లాడుతా బిజినెస్ అనేది ఒక రాంగ్ నోషన్ను చేశారు. మీరు మాత్రం దాన్ని అద్భుతంగా టు ఫుల్ఫిల్ ఏ నీడ్ ఆర్ సర్వే ప్రాబ్లం అనేది నిజంగా అదే కదా దాని పర్పస్. ఏదన్నా ఒక సమస్యనన్నా పరిష్కరించు లేదా ఒక అవసరాన్నన్నా తీర్చు. కరెక్ట్. అవునండి. సో దాని మీదనే మీరు పనిచేయటం. అవును. ఎవరికి పడితే వాళ్ళకి చేయమనే దానిలో